గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు? సార్, సుబ్బులు మర్డర్ కేసు విషయంలో కూలీ చేసిన వ్యక్తిని నేను చూశానని చెప్తున్నాడు సార్. ఎవరా? అవును సార్, నేను కళ్ళారా చూశాను. ఎవరు మర్డర్ చేసింది? మున్సిపల్ చైర్మన్ పానకాలరావు గారు. వాట్? మున్సిపల్ చైర్మన్ గారా? ఎస్ సార్, ఆయనండి. ఓ, కొంచెం ఇలా రండి. ప్లీజ్ సిట్ డౌన్. అసలు మీరెవరు, ఏం చేస్తుంటారు? నా పేరు మోహన్ రావు అండి. ఐఎమ్ ఇంజనీర్. ఈ ఊళ్ళో అన్నపూర్ణ ఇండస్ట్రీస్ అని ఓ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. మీకు తెలిసిన విషయం కొంచెం వివరంగా చెప్పండి. ఆ రోజు నేను నా పార్ట్నర్ కారులో వెళ్తున్నామండి. అంతా చీకటిగా ఉంది. నా కారు లైట్స్ వెళ్తుల్లో మేము కళ్ళారా చూసామండి. అయితే ఇన్నాళ్ళు ఈ విషయం మాకెందుకు చెప్పలేదు? ఈ హత్య విషయంలో మీరు ఎవరినో అరెస్ట్ చేశారని పేపర్లో చదివాను. అసలు హంతకుడిని పట్టుకున్నారు కదా అని ఊరుకున్నాను. కానీ నిన్ననే చైర్మన్ గారిని ముఖాముఖి చూడటం జరిగింది. వెంటనే నేను చూసిన వ్యక్తి ఆయన అవునో కాదానని నిర్ధారణ చేసుకుని మీ దగ్గరికి వచ్చాను. అలాగా? ఆ రోజు మీతో పాటు ఇంకెవరో ఉన్నారన్నారు? అవునండి, నా పార్ట్నర్ పేరు బాలు. ఆయన కూడా చూశాడా? చూశాడు. చూసినట్టు ఆయన కూడా సాక్ష్యం ఇస్తాడా? చెప్పలేనండి, అతను కాస్త భయస్తుడు. ఐసే. ఆల్ రైట్. ఇప్పుడు మీరు చెప్పిందంత ఒక స్టేట్మెంట్ రాసి సంతకం పెట్టేవండి. ఏంటమ్మా, వెళ్ళేటప్పుడు మనం తాళమే లేదా ఏంటి? వేసే వెళ్ళాం కదరా. అమ్మో, ఏమిటిదంతా? దొంగలు దొంగలు పట్టారా? ఎందుకు పోతారు కానీ ఇలా నాశనం చేసి ఎందుకు పోతారు? అవును, ఇంతకీ మన కుక్క పిల్లది సోనీ, రే బాబు మా జట్టురా. సోనీ, సోనీ, సోనీ. ఏం జరిగింది? సోనీ. హరి హరి రామా. ఈ ఆ చైర్మన్ గారి పని వాడే చేయించాడు. అందుకే వాడి జోలికి వెళ్తున్నా నాయన అని కాళ్ళు కట్టబట్టుకుని పట్టుకున్నాను. విన్నావా నువ్వు? పెద్దవాళ్ళతో పంతాలు పట్టింపులు ఎందుకు బాబు? ఇప్పుడు చూడు ఎంత అఘాయిత్యానికి పాల్పడ్డారో. పెద్దవాళ్లతో పంతాలు ఎందుకని భయపడి ఊరుకుంటే వాడు ఇంకో అఘాయిత్యం చేస్తాడు. అందుకని వాడితో గిల్లి కజ్జాలు పెట్టుకుంటావా? అసలు ఆయన మన ఏం చేశాడరా? ఎవడో పోయి ఎవరినో చంపాడు. వాడికి ఏముందో మధ్య మనకెందుకని? అంటే మన వరకు వచ్చే వరకు ఊరుకోమంటావా? ఇప్పుడే వాడిని మక్కలు ఎరగొట్టి తగిన శాస్తి చేస్తే వాడు ఎప్పుడు ఇలాంటి పని చేయడు, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయడానికి సాహసించడు. అంటే ఏంటి? ఇదంతా పానకాలలో చేయించండి, పోలీస్ రిపోర్ట్ ఇస్తావా? ఊరికే రిపోర్ట్ ఇచ్చి ఊరుకోవడం కాదు, న్యాయం జరిగే వరకు ఎదిరించి పోరాడతాను. అవసరమైతే ఆనందంగా నా ప్రాణాలు కూడా ఇస్తాను. బాబు, మోహన్! మోహన్, మోహన్! నాయనా, మోహన్! ఆగు మోహన్. నేను చెప్పా. బాబు, ఫోన్. హలో, ఎవరైనా మాట్లాడేది? నేను పానకాలరావు. పానకాలు. నమస్కారం సార్, నేను బాలుని మాట్లాడుతున్నానండి. ఇప్పటికైనా అర్థమైందా పెద్దవాళ్లతో విరోధం అంటే ఏమిటో? కేవలం ఇది శాంపిల్ మాత్రమే. మీ ఫ్రెండ్తో చెప్పు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని లెంపలేసుకోకపోతే మీ అడ్రస్ ఉండవు. జాగ్రత్త. అలాగే సార్, అలాగే. నమస్కారం. ఇది కూడా పాలకరావు చేసిన పనే సార్, సందేహం లేదు. ఈ మర్డర్ కేసులో తలదూరిస్తే ప్రాణాపాయాన్ని ఇంటికి వచ్చి స్వయంగా నన్ను హెచ్చరించాడు. అది లెక్క చేయకుండా మీకు రిపోర్ట్ ఇచ్చాను. ఈ సంగతి తెలుసుకుని నన్ను బెదిరించడానికి ఇప్పుడే పని చేయించాడు. అతను వెంటనే అరెస్ట్ చేయండి. అతనే మర్డర్ చేస్తుండగా కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షి నేను. ఐ మీన్ ఐ విట్నెస్. ప్లీజ్ అరెస్ట్ హిమ్. ఆ రోజు రాత్రి కారులో మీతో పాటు మీ ఫ్రెండ్ కూడా ఉన్నారని చెప్పారు కదా? అవునండి. అతను కూడా చూశాడు కదా? చూసినట్టు అతని చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించగలరా? గుడ్ ఈవినింగ్ సార్. ఎవరు? నా పేరు బాలు అండి, ఇతని పార్ట్నర్ని. ఆ మర్డర్ జరిగిన రాత్రి కారులో నేను కూడా ఉన్నానండి. ఐసి. అయితే మర్డర్ చేసే మనిషి మీరు చూసారన్నమాట? నేను చూడలేదండి. మీరు చూసారని ఏం చెబుతున్నారు? చూడలేదని నేను చెప్తున్నాను కదా సార్. కారులో పక్కనే ఉన్నారు కదండి. పక్కనే ఉన్న మాట నిజమేనండి. కారులో వస్తున్నామండి, అంత చీకటి. ఇంతలో ఎవరో మనిషిది కేక వినిపించిందండి. మా వాడు కారు ఆపాడండి. ఇద్దరం దిగి అక్కడికి పరిగెట్టామండి. అక్కడ మనిషి నెత్తురు మడుగులో పడి ఉన్నాడు సార్. అంతేనండి. హలో, ఎందుకు అబద్ధం? కారు లైట్లు వాళ్ళ మీద పండే పానకాలరావు ముఖం మనకు చూసాం. అంటే మన ఇద్దరి తరఫున నువ్వే చూసావా? సార్, వీడు కూడా చూశాడు సార్, కానీ చెప్పడానికి భయపడుతున్నాడు. సార్, ఈ గొడవ అంతా ఎందుకండి? ఒక కాగితం ఇప్పించండి, నేను స్టేట్మెంట్ రాసిస్తాను. సరే. ఏమని రాస్తారా? ఆ మర్డరర్ ముఖం నేను చూడలేదు అని. నువ్వు పొరపాటు చేస్తున్నావా?
దీనివల్ల ఒక అమ్మాయికి అన్యాయంగా ఉరుకోబెట్టాడు. నువ్వు మహాపాపం చేస్తున్నారా? మిస్టర్ మోహన్, స్టేట్మెంట్ ఇవ్వడానికి మీకెంత హక్కు ఉందో అతనికి అంత హక్కు ఉంది. మిస్టర్ బాలు ప్రొసీడ్. కమాన్. టిఫిన్ పెట్టా. ఏమిటి రెండో ప్లేట్ అది? మోహన్ అన్నయ్యకి ఆకలి లేదట, టిఫిన్ వద్దన్నాడు. సరే ఇంకో ప్లేట్ తీసుకురా చెప్తాను. మోహన్ రా టిఫిన్ తిన్నా. నాకు ఆకలిగా లేదు. ఏ ఎందుకు లేదు? రాత్రి పెట్టావుగా ప్రసాదం, దాంతో కడుపు నిండింది. అది కాదురా మోహన్, నేను మొదటి నుంచి భయపడేది పోలీసులకు అలా స్టేట్మెంట్ రాసిచ్చింది నా కోసం కాదురా, నా ప్రాణానికి ఏదో ప్రమాదం జరుగుతున్న అంతకన్నా కాదు, నీ కోసం రా మోహన్, నీ కోసం. చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసిమెలిసి చదువుకున్నాం, ఒక తల్లి బిడ్డల్లా పెరిగాం, ఏదో బతుకు తెరువు కోసం ఈ ఊరు వచ్చాం. మోహన్, నీకేదన్నా ప్రమాదం జరిగితే నేను తట్టుకోలేనురా. బాలు, నాకు తెలుసురా నేనంటే నీకంత ప్రాణం, కానీ నా బాధ నువ్వు అర్థం చేసుకోవట్లేదురా. ఆ పానకాల మీద నాకు వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదు. తెలిసి కూడా నాకెందుకని ఊరుకుంటే ఆ రాఘవులు నేనే చంపానంత బాధ నన్ను నిద్రపోనివ్వదురా. అది నా తత్వం, దానికి నేను సిగ్గుపట్టలేదు. జీవిత పోరాటంలో 1000 పరాజయాలు పొందినా ఒక్క అక్రమాన్ని అరికెట్టానన్న తృప్తి నాకు చాలరా. అదే నేను కోరుకుంటున్నాను. సరేగా, ఇక నుంచి నేను నీకు తోడుగా ఉంటాను, నీకు అండగా నిలబడతాను. ఇద్దరం కలిసే బతుకుతాం, కలిసే చస్తాం రా. బాలు, మోహన్, బాలు,